దాని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చర్చిని అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధ లేఖన బలమైపు మన ధ్యానమును మన ముందుకు తీసుకొని వెళ్దాం. ఆదికాండంలో మన ధ్యానములు ముందు కొనసాగుతున్నాయి. మొదటి అధ్యాయంలో మనము దేవుని యొక్క సృష్టిని, ఆయన చేసినటువంటి ఈ భూలోకము, ఆయన చేసినటువంటి ఈ ఆకాశము, ఆయన చేసినటువంటి సమస్తమైనటువంటి జీవులను, ప్రాణులను, మానవులను అందరినీ కూడా మనం చూసాం. ఆ తరువాత రెండవ అధ్యాయంలో కూడా ఆ సృష్టి కథ ముందుకు కొనసాగుతున్నట్లుగా దాని యొక్క వివరణ, దేవుడు ఎలాగో మానవుణ్ణి రూపించాడనేది, నేల మట్టి నుండి తీసుకొని అతన్ని రూపించినటువంటి వాడుగాను, ఆ తర్వాత ఆ ప్రకటనలో నుంచి ఆయన కొరకు ఒక స్త్రీని కూడా తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మానవుడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదములను, మానవుడికి ఇచ్చినటువంటి వరములను, మానవుడు కలుగు చేసినటువంటి సమస్తమును కూడా మనము ఈ యొక్క రెండు అధ్యాయంలో మనం చూస్తున్నాం. మూడవ అధ్యాయంలోకి వస్తున్నప్పుడు ఈ మూడవ అధ్యాయంలో మానవుడికి కలిగినవన్నీ కూడా అతని దగ్గర నుంచి దూరం అవుతున్నట్లు చూస్తున్నాం. దేవుడు ఎంత మనోహరంగా, ఎంత అద్భుతంగా అయితే ఈ సృష్టిని కలుగు చేసి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కలుగు చేసి, ఆ తరువాత దేవుడు ఎంత మనోహరంగా మానవుని సృజించాడో, ఆ సృష్టిలో మానవుడు ఎలాగో తన్ను తాను దేవుడి నుంచి దూరం చేసుకుంటున్నాడు. ఆ దేవుడి నుంచి దూరమైనటువంటి ఘడియలో వెంటనే ఎలాగైతే సమస్తము కూడా ఆయన నుంచి దూరం అవుతున్నాయో మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా అతని నుంచి దూరం అయిపోయింది. ఎప్పుడైతే దేవుడు అతనికి దూరం అయిపోయాడో అప్పుడు అన్నీ కూడా దూరం అయిపోతున్నట్లు చూస్తున్నాం. సో దేవుడు సృజించినటువంటి సుందరమైనవి, మనోహరమైనవి, అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యమైనటువంటి ఆ సృష్టిలో దేవుని యొక్క మహిమ కూడా మానవుడికి దూరం అయిపోయి, ఆ మానవుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్నిటి కొరకు వెతుకుతున్నట్లుగా కనిపిస్తుంది. అన్నిటి కొరకు వెతుకుతున్నాడు, అన్నిటి కొరకు ప్రయాసపడుతున్నాడు, అన్నిటి కొరకు పరిగెడుతున్నాడు. అప్పుడైతే దేవుడు అన్ని కూడా ఆయన చేతిలో ఇచ్చాడు. ఇప్పుడు మానవుడు దానికోసం ప్రయాసపడుతున్నాడు. సో మనిషి యొక్క జీవితంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కలిగినటువంటి భాగము, రెండు అవి దూరమైనటువంటి భాగము. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తారో, పాత నిబంధన అంతా చూసినట్లయితే, మీరు నా తట్టు చూసినట్లయితే నేను మీ తట్టు చూస్తాను, మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను మీ దగ్గరకు వస్తానని తెలియపరుస్తున్నాడు. లేక పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం పరిశీలించి చూస్తే, ఎప్పుడైతే మనుష్యుడు దేవుని వైపు వెళ్తాడో అప్పుడు దేవుడు మనుష్యుని వైపు తిరిగి వస్తాడు. సో ఆదమును చూస్తున్నప్పుడు ఆయన దేవుని వైపు తిరిగి వెళ్ళటం లేదు, దేవుని చూసి భయపడ్డానని చెప్పేసి అంటున్నాడు. దేవుడికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే భాగాన్ని మనము మూడవ అధ్యాయంలో చూసాం. మూడవ అధ్యాయంలో ఆయన కలిగినవన్నీ కూడా దూరం అవుతున్నట్లుగా చూస్తున్నాం. అయితే తన కోసం సృజించినటువంటి ఏదేను తోటను దేవుడు దూరం చేశాడు, కానీ తన కొరకు తనలో నుండి కలుగు చేసినటువంటి హవ్వను మాత్రం తనకు దూరము చేయకుండా ఇరువురు కూడా ఆ లోకంలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. మనం 4వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఆదికాండము 4వ అధ్యాయంలోకి వెళ్దాం. మానవుడు తన యొక్క సమస్తాన్ని పోగొట్టుకొని ఈ భూమిని తన కారణముగా శాపగ్రస్తముగా మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము ఆరంభంలో చూస్తున్నట్లయితే ఆదము హవ్వలు వారు ఫలబంధంగా మార్చబడుతున్నట్లుగా కనిపిస్తారు. ఆదము హవ్వలు ఇరువురు కూడా సంతానమును సంపాదించుకున్నట్లుగాను, ఆ సంతానంలో హేబెలు అనే ఒక మంచి సంతానము,
కయీను అనేటువంటి వ్యతిరేకమైనటువంటి సంతానం కలిగినట్లు చూస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఆదము హవ్వ తప్పులు ఏమున్నాయి అని చెప్పి మనం కనిపెట్టాలని చూస్తే ఇక మనకు అది కనిపించవు. ఎందుకు ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడు అని అంటే, మంచి చెడు రెండు ఈ లోకంలో కలిసినాయి. మంచి చెడు రెండు లోకంలో కలిసి ఇప్పుడు ఉంటున్నాయి కాబట్టి వాటిని వేరు చేయడానికి లేదు. ప్రతి ఇంటిలో ఒక మంచి, ప్రతి ఇంట్లో ఒక చెడు ఉన్నది. ప్రతి మనిషిలో ఒక మంచి, మనుషులు ఒక చెడు ఉన్నది. ఇవి రెండు కూడా ఉన్నాయి. గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, అపవాది కూడా ఉన్నాడు. దేవుడు సృజించినటువంటి లోకంలో అపవాదికి చోటు లేకుండా సృజించాలనుకున్నాడు, కానీ అది సంభవించలేదు. దానికి విరుగుడుగా ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును లోకంలోకి తీసుకొని వచ్చి ఆయన రక్షణ మార్గముగా మరలా తిరిగి అపవాది లేనటువంటి ప్రదేశమైన పరలోకానికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి అపవాది ఎక్కడ పుట్టాడు అని అంటే, మనం చూస్తాం అపవాది పరలోకంలోనే పుట్టాడు. అపవాది ఎక్కడ పుట్టాడు? పరలోకంలోనే పుట్టాడు. దేవుడు అతను సృజించినప్పుడు మనోహరుడైనటువంటి ఒక పరలోకపు దూతగా సృజించాడు. కానీ తనలో తాను చెడిపోయి, తనలో తాను గర్వంచి, తనలో తాను పాపమును, ఎప్పటి వరకైతే పాపము అనే దాంట్లో కనబడలేదు అప్పటి వరకు దేవుడు ఓపిక పట్టాడు. పాపము కనిపించినప్పుడు పరలోకము నుండి దించివేశాడు. అయితే ఇప్పుడు పరలోకంలో అపవాదికి ప్రభుత్వం చేసే చోటు లేదు. పరలోకానికి వెళ్తాడు, వెళ్ళి దేవుని ఎదుట నిలబడతాడు, నిలబడి మన మీద నేరం మోపుతూ ఉంటాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. కానీ పరలోకములో అప్పుడు చేసినట్లుగా అధికారం ఆయనకి లేదు. దేవుని పనులు చేయడానికి అతనికి ఎటువంటి అవకాశము లేదు. సో భూలోకం నుంచి ఇప్పుడు దేవుడు మానవులను పరలోకానికి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఈ ప్రయత్నంలో ఎవరైతే అపవాదిని భూమి మీద ఓడిస్తారో వారికి పరలోకంలో స్థానం ఇస్తున్నాడు. సో తిరిగి అక్కడికి తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎవరు ఉన్నారంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అపవాది కూడా ఉన్నాడు. మంచి ఉన్నది, చెడు కూడా ఉన్నది, మరణం ఉన్నది, జీవము కూడా ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని అంతము లేని వాటి కొరకు మనం ప్రయాసపడుతూ, ఎన్నడూ తరిగిపోని వాటి కొరకు, ఇప్పుడైతే ఇక్కడ భూలోకంలో ఆదంకి ఇచ్చినవన్నీ కూడా దూరం అయిపోయాయి, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అవి దూరము కావు. దేవుని ఆశీర్వాదం దూరం కాదు, దేవుడి సాన్నిధ్యము కూడా దూరం కాదు. కాబట్టి కయీను హేబేలు పుట్టినప్పుడు మంచి చెడు పుట్టినట్టు కనిపిస్తుంది. హేబేలును కనెను. ఓకే, సో హేబేలు గొర్రెల కాపరి, కయీను వచ్చేసి భూమిని సేద్యపరిచేవాడు. రెండు పనులు కూడా ప్రాముఖ్యమైనటువంటి పనులే. కయీను ఒకవేళ భూమిని సేద్యపరచకపోతే ధాన్యం లేదు. కయీను భూమిని సేద్యపరచకపోతే ధాన్యం లేదు. ఒకవేళ హేబేలు గొర్రెలను కాయకపోయినట్లయితే మనకు పాలు కూడా లేవు. సో త్రాగేటువంటివి, తినేటువంటివి అన్నీ కూడా ఉన్నాయి. ఇద్దరు చేసే పనులు ఏమన్నా మంచిది చెడ్డది ఉన్నదంటే, ఇద్దరు చేసే పనులు ఏది మంచిది లేదు, ఏది చెడ్డది లేదు, అన్నీ మంచివే, పనులన్నీ కూడా మంచివే. కయీను తన భూమి పంటలోంచి కొంచెం తీసుకొచ్చడం చూస్తున్నాం. అయితే హేబేలు వచ్చేసి ఒక గొర్రెను వధించినట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, కొంతకాలం అయిన తర్వాత వీరిద్దరు కూడా దేవుణ్ణి పిలవాలని ఆశపడ్డారు. ఏ దేవుడైతే దూరం అయిపోయాడో తన తల్లిదండ్రుల సమయంలో, ఆ దేవుణ్ణి పిలవాలని చెప్పేసి వారు ప్రయత్నం చేశారు. అయితే 4వ వచనం చూస్తున్నప్పుడు, హేబేలు కూడా తన మందలో తొలిచూర్లు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను. కొంతకాలమైన తర్వాత 3వ వచనంలో, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఈ కొంత అంటే ఏమిటో మనకు తెలియదు, ఈ కొన్ని అంటే మనకు తెలియదు ఎన్ని తెచ్చాడు. కొంత అంటే ఎంతో కొంత తీసుకొచ్చాడు, ఇంత అంటే కొంచెం, అంత అంటే కొంత అంటే ఎక్కువ. ఓకే, సో కయీను తీసుకొచ్చిందేమో కొంచెము పొలం పంటల నుంచి తన యొక్క ధాన్యమును తీసుకొని వస్తున్నాడు.
అయితే హేబెల్ ఏం చేస్తున్నాడంటే క్రొవ్విన వాటిలో నుండి తన మందలో ఉన్నటువంటి తొలిచూలున పుట్టిన క్రొవ్విన వాటిలో నుండి కొన్ని తీసుకొని వచ్చేసి ఆ దేవునికి అర్పణ చేస్తున్నప్పుడు దేవుడు హేబెల్ యొక్క అర్పణను స్వీకరించినట్లుగా చూస్తున్నాం, కయీన్ యొక్క అర్పణను తిరస్కరించినట్లుగా చూస్తున్నాం. ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఈ పాపం యొక్క పరిష్కారముగా వధించబడినటువంటి గొర్రె యొక్క రక్తము అన్నట్లుగా ఆ అరణ్య మార్గంలో మోషే ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రథమంగా ఇచ్చిన ఆజ్ఞగా కనిపిస్తుంది. ఆది కాండంలో మనము ఆ 3వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు ఒక పశువును తర్వాత దాని యొక్క చర్మమును తీసి వారికి చొక్కాయలను తొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, అయితే ఇక్కడ దేవుడు వారికి నేర్పించాడు, ఇది విధానము, పాపం యొక్క పరిష్కారము అని ఒక గుంపు చెప్తుంటే, అప్పుడు ముందు చెప్తే ఒకవేళ ఇది తినవచ్చు ఇది తినకూడదని చెప్పినటువంటి దేవుడు దాన్ని కూడా రాసేవాడు కదా అని కొందరు అంటున్నారు. సో ఏమైనా కూడా దేవుడు మానవుడిని లోకంలోకి తీసుకొని వచ్చిన తరువాత లోకము గురించి కానీ, జీవితము గురించి కానీ, మరణము గురించి కానీ, పాపము గురించి కానీ చెప్పకుండా విడిచిపెట్టలేదు. అధ్యాయంలో సారాంశముగా కనిపిస్తున్నటువంటి ఈ మాటలలో మీరు దానిని తినినటువంటి దినమున నిశ్చయముగా చనిపోతారని చెప్పినప్పుడు ఎలా చనిపోతారు, ఎందుకు చనిపోతారు అన్ని వివరం చెప్పేసి వెళ్ళిపోయినటువంటి దేవుడు ఆయన. అన్ని కూడా వివరాలు ఇచ్చేవాడు. ఎందుకంటే వారిని అకస్మాత్తుగా అజ్ఞాత ప్రపంచంలోకి తీసుకొని వచ్చేసి వారికి ఏమి తెలియని లోకంలో ఒంటరిగా వదిలిపెట్టేవాడు దేవుడు కాదు. ఒకవేళ అలాగా చేస్తున్నట్లయితే నిన్ను విడువను ఎడవని చెప్పే మాట అబద్ధమవుతుంది, నిన్ను అనాథగా చేయనని చెప్పే మాట అబద్ధమవుతుంది, క్షణమాత్రం కూడా నీకు దూరము కాను అని చెప్పేటువంటి మాట కూడా అబద్ధమవుతుంది. కనుక కొన్ని విషయములు రాసి ఉంటే కొన్ని విషయములు దాగి ఉన్నాయి. ఈ దాగి ఉన్న వాటిని కనిపెట్టుకొని, రాసి ఉన్న వాటిని అర్థం చేసుకొని, దాగిన వాటిని కనిపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అన్ని అందరికీ కూడా కనిపించవు. కాబట్టి దేవుడు ఎక్కడ కూడా వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. హవ్వ ఆ సంతానమును కనుచున్నటువంటి సమయంలో కూడా దేవుడు ఉన్నాడు గనుక యెహోవా దయ వలన అంటున్నామే. యెహోవా దయ వలన వారిని తోట నుంచి మాత్రమే దేవుడు దూరం చేశాడు. ఎందుకంటే వారికి చెప్పినటువంటి మాట, ఇప్పుడు మీరు శ్రమ పడాలి, మీరు పొలం పనులు చేసుకోవాలి, మీరు కష్టపడాలి, భూమిని సిద్ధిపరచాలి, ఆ తర్వాత చెమటోడ్చిన తర్వాత మాత్రమే ఆహారం మీకు దొరుకుతుందని చెప్పాడు. కాబట్టి వారి పని కోసం వారు వెళ్ళిపోయారు. ఇది వారి పని. ఇప్పటి వరకు నేను నీకు పెట్టాను, కానీ ఇక మీదట నీవు సంపాదించుకోవాలి. ఎవరన్నా మన ఊరు నుంచి మన దగ్గరకు వచ్చారు అనుకుందాం, వారు ఒక ఉద్యోగం కోసం వచ్చారు. మీరు బొంబాయిలో ఉంటున్నారు కదా, ఉద్యోగం కోసం వచ్చాము, మేము ఇంటర్వ్యూకి వెళ్తాము, వెతుక్కుంటామని చెప్పేవాడు. సరే, ఊరు నుంచి వచ్చారు, ఉద్యోగం కోసం వచ్చారు కాబట్టి వారిని మనం ఇంట్లో చేర్చుకొని వారికి వండి వారికి పెట్టి వారికి అన్ని కూడా చూసుకుంటాం. దానికి ఒక లిమిట్ ఉన్నది. ఉద్యోగం వెతుక్కునేటువంటి వ్యక్తి 1, 2, 3 మాసాల్లో వెతుక్కోవాలి, వెళ్ళి చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఈలోగా ఏమవుతుందంటే పద్ధతులు మారిపోతూ ఉంటాయి. నిన్నటి వరకు నేను అన్నీ అందించాను కదా, ఇప్పుడు నీ చేత్తో నువ్వు తీసుకో, విధానం మారిపోతుంది. ఎందుకంటే నిన్నటి వరకు నేను అందించాను, నువ్వు 1 రోజు గెస్ట్, 2 రోజులు గెస్ట్, 4 రోజుల తర్వాత గెస్ట్ కాదు. గెస్టులు మారిపోతారు. ఎవరైతే ఎక్కువ కాలం ఉంటారో వారు గెస్ట్ కారు. కాబట్టి వారు కూడా ఏంటప్పుడు ఇంట్లో పనిలో భాగం పంచుకోవాలి. సో పనిలో భాగం పంచుకున్న తర్వాత కొంతకాలం ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు నీ డబ్బుతోటి నీవు నీళ్లు చూసుకో, నీ డబ్బుతోటి నీ ఆహారం కొనుక్కో, నీ చేతులతో నీ యొక్క ఆహారాన్ని వండుకో. ఓకే, సో దేవుడు కూడా ఏదైనా తోటతో నాటినప్పుడు దానిని ఒక ఉద్దేశంతో నాటాడు, దానిని ఒక కాల పరిమితితోటి నాటాడు.
ఈ కాల పరిమితి అంటే ఒకే ఒక తోట, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి చెప్పిన ఈ తోట ఒక్కటి చిన్నది ఎక్కడికి వస్తుంది అందరికీ? ఈ తోటకు ఒక పరిమితి ఉన్నది. ఆ పాపం చేశారు కాబట్టి తోట దూరం అయిపోయిందని చెప్పానంటే, పాపం చేయకపోయినా కూడా తోట దూరం అవుతుంది. ఎందుకంటే దానికి ఒక కాల పరిమితి ఉన్నది. ఇప్పుడు 50 మంది పిల్లలు పుట్టారు ఆదామవ్వలకి. ఆ తోటలో ఉన్నారు, చిన్న తోట, 2 కోసం నాటినటువంటి తోట అది. అన్నీ ఉన్నటువంటి కాబట్టి అనుకుందాం, మన అంబర్నాథ్ అంత తోట నాటాడు అనుకుందాం. కొంతకాలం తర్వాత పిల్లలు పెరిగిపోయారు. అంబర్నాథ్ బద్లాపూర్లో కలిసిపోయింది, ఇటు ఉల్లాసనగర్లో కలిసిపోయింది. మరి అప్పుడు ఈ అంబర్నాథ్ అంత తోట సరిపోతుందా? సరిపోదు. కాబట్టి తోటని పెంచుకునే పని మనదై ఉన్నది. దేవుడు మొదటిగా నాటాడు, తర్వాత దాన్ని పెంచుకోవాల్సిన పని మనదై ఉన్నది. దేన్ని కాయటానికనంటే కేవలం ఒకే ఒక చెట్టు ఉన్నది. అదేమిటి? జీవవృక్షం అనేది ఒకటి ఉన్నది. ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళినట్లయితే పాపి చిరాయువు అయిపోతాడు. ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళినట్లయితే, ఈ వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు చెడ్డ జ్ఞానము మరణం వచ్చింది కనుక ఆ వృక్షం దగ్గరికి వెళ్తే నిత్యత్వం వచ్చేస్తుంది. మన నిత్యత్వం వచ్చేసింది అనంటే ఈ మనిషికి చావలేదు. మనిషికి చావు లేదు అనంటే దాని విరుగుడు, పాప యొక్క విరుగుడైనటువంటి రక్షణ అనేది కూడా లేదు. ఆ పునరుద్ధానములో రక్షణ పునరుద్ధానములో నెరవేర్చబడినదై ఆ రక్షణలో క్రొత్త మనిషి క్రొత్త లోకములోకి ప్రవేశిస్తాడు. అందుకు మరణము ఓకే. దానికి ముందు పాపము లేనంతసేపు మరణము లేదు. పాపం వచ్చింది కాబట్టి పాపంతో పాటుగా మరణం వచ్చింది, 2 ఒకేసారి వచ్చేసాయి. సో తోట ఒకవేళ పాపం వచ్చినా రాకపోయినా ఆ తోట దానికి ఒక పరిమితి ఉన్నది. ఆ తరువాత నేను నాటిన తోట అని చెప్తాడు ఎవరు? హేబేల్ చెప్తాడు. నేను నాటిన తోట అంటాడు ఎవరు? కయీన్ అంటాడు. నేను నాటిన తోట అంటాడు ఎవరు? ఏనోష్ అంటాడు. నేను నాటిన తోట అంటాడు ఎవరు? షేత్ అంటాడు. వీరందరూ కూడా నేను నాటిన తోట అని చెప్తారు. దేవుడు నాటిన తోట ఒక్కటే ఉన్నది. అది కాల పరిమితితోటి కూడినది. ఆ కాల పరిమితి గడిచిపోయింది కనుక అది ఎప్పుడు ఎక్కడ ముగించబడిందో తెలియదు. కానీ ఒకరోజు ఆ భూకంపంలోనో ఆ యొక్క జల ప్రళయంలో అది పూర్తిగా తొలగిపోయింది. ఇక లేదు అది. ఎందుకంటే జల ప్రళయంలో అన్ని కూడా మునిగిపోయాయి కనుక ఏదేను తోట కూడా మునిగిపోయింది. అది ఉన్నటువంటి ప్రదేశం మునిగిపోయింది. సో ఈ శూన్యంలో ఉన్నటువంటి దాన్ని దేవుడు మొత్తం సృష్టించిన తర్వాత జలప్రయంలో మరలా శూన్యముగా మార్చబడిపోయినది. దేవుడు కేవలము ఆ తోటకి కావాలి ఎందుకు పెట్టాడు అనంటే ఆ మనుష్యులు వెళ్ళి మరణము లేకుండా తమను తాము కాపాడుకోవటానికి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారేమో. ఒకవేళ వెళ్ళినట్లయితే ఆ తరువాత మంచి అనేది భూమి మీద ఉండదు, మానవత్వం అనేటువంటిది భూమి మీద ఉండదు, హేబేలు స్వభావం భూమి మీద కనిపించదు, కేవలము కయీను స్వభావం మాత్రమే కనిపిస్తుంది అని చెప్పేసి దేవుడు అబెరుగుడుగా తాను పలికినటువంటి మాట, స్త్రీ యొక్క సంతానమునకును సర్ప సంతానముకు మధ్యలో వైరము కలుగు చేస్తానని చెప్పాడు. అది వచ్చేసి మడమ మీద కాటువేయన తర్వాత ఆయన వచ్చేసి దాని తలను చితకు కొడతాడని చెప్పేసి రాశారు. కాబట్టి ఇది కూడా నెరవేర్చబడాలి. ఇది నెరవేర్చబడాలి. తోటకి ఏమంటారు? కాపలి పెట్టేసి వారిని బయటికి పెట్టిందో కదా, తోటలో ఉన్నప్పుడే చెప్పిన మాట ఇది. ఉన్నప్పుడే చెప్పిన మాట కనుక ఇది నెరవేర్చబడాలి. ఇది నెరవేర్చబడాలి అని అంటే క్రీస్తు యేసు భూలోకంలోకి రావాలి. ఓకే. సో ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో దేవుడు మంచి వాడితో మాట్లాడుతున్నాడు, దేవుడు చెడ్డవాడితోటి కూడా మాట్లాడుతున్నాడు. మంచి వాడితోటి మాట్లాడేటప్పుడు దేవుడు అతన్ని ప్రశంసిస్తాడు. అతన్ని ప్రశంసించి ఇంకా ముందుకి ఎలాగ వెళ్ళాలో దాని గురించి తెలియపరుస్తాడు. చెడ్డవాడితోటి మాట్లాడేటప్పుడు దేవుడు అతన్ని మార్పు కొరకు మాట్లాడతాడు, అతన్ని రూపాంతరం కొరకు మాట్లాడతాడు. అతని గుణములు మార్చబడటానికి, అతని మాటలు మార్చబడటానికి, అతని స్వభావం మార్చబడటానికి, అతని క్రియలు మార్చబడటానికి, అతని నడవడిక మార్చబడటానికి దేవుడు మాట్లాడతాడు. మంచి మార్గంలో ఉన్నవాడికి ఒక్క మాటే చెప్పాల్సి వస్తుంది, తప్పు మార్గంలో వెళ్ళేవాడికి 10 మాటలు చెప్పాల్సి వస్తాయి. మంచి గుణము కలిగిన వాడికి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, జాగ్రత్త అని చెప్తే సరిపోద్ది.
చెడ్డ గుణము కలిగిన వాడికి ఒక్కొక్క దానికి తీసుకొని వచ్చి లిస్ట్ చెప్పాలి. ఇక్కడికి వెళ్ళొద్దు, ఈ పని చేయదు, అక్కడికి వెళ్ళదు, అదంతా వాడు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది చేయదు, అది చేయదు, ఇది చేయదు. ఎవరు చెప్తావు? ఎవరైతే తప్పు చేస్తున్నారో వారికి అన్నీ వస్తాయి. సో దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు సమస్తము మంచిగా ఉండటం చూశాడు. అతన్ని ఆయన సృష్టించిన తర్వాత చాలా బాగుందని చెప్పడం కూడా విన్నాము. ఆ చాలా బాగున్నటువంటి మనిషికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఒకటే. చాలా బాగుంది. ఏది? మానవుని సృష్టి అయిపోయిన తర్వాత, 6వ దినం అయిపోయిన తర్వాత చాలా బాగుంది కదా. ఆయనకి ఇచ్చినటువంటి బాగా ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి మంచి గుణములతోటి, దేవుని గుణ లక్షణములతో కలిగినటువంటి యొక్క మనిషికి ఇచ్చినటువంటి మాటలో, ఆ మనిషికి ఇచ్చినటువంటి మాటలో ఒకే ఒక ఆజ్ఞ కనిపిస్తుంది. ఒకే ఒక ఆజ్ఞ కనిపిస్తుంది. ఆ ఆజ్ఞలో కూడా ఆశీర్వాదం కనిపిస్తుంది. ఆ ఆజ్ఞలో ఒక ఆశీర్వాదం, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపనని చెప్పాడు. దానికి జతగా ఒక్క వార్నింగ్ ఇచ్చాడు. ఒక్క వార్నింగ్. ఆ వార్నింగ్ ఏమిటి అనంటే, ఈ పండు తినవద్దు, దానిని తినినటువంటి దినమున మీరు నిశ్చయముగా చనిపోతారు. ఓకే, ఇదొక వార్నింగ్, ఇదొక కమాండ్మెంట్తో కూడిన వార్నింగ్ అన్నమాట. ఇది ఈ వార్నింగ్ మానవుడు తీసుకోలేదు కనుక, దాని నుంచి దూరం అయిపోయాడు కనుక ధర్మశాస్త్రం అంత పెద్ద లిస్ట్ వచ్చింది. ధర్మశాస్త్రం అనేటువంటి పెద్ద లిస్టులో తినే దగ్గర నుంచి, చూసే దగ్గర నుంచి, వినే దగ్గర నుంచి, కట్టుకునే దగ్గర నుంచి, మాట్లాడే దగ్గర నుంచి, కూర్చునే దగ్గర నుంచి, నిలబడే దగ్గర నుంచి, నడిచే దాని గురించి, పడుకునే దాని గురించి, కుటుంబం గురించి, సమాజం గురించి, పొరుగు వారి గురించి, పుట్టిన వారి గురించి, చనిపోయిన వారి గురించి, అన్నిటి ఎన్ని ఆజ్ఞలు వచ్చాయి. ఎప్పుడు వచ్చినాయి ఆజ్ఞలు? ఎన్ని? ఎప్పుడంటే మానవుడు చెడు నడక నడవటం ప్రారంభించినప్పుడు వచ్చినాయి. చెడు నడక లేనప్పుడు ఎక్కువ మాటలు మనం చెప్పము, ఎవరికి చెప్పము. మంచి నడకలో ఎవరైతే నడుస్తున్నారో వారి ప్రోత్సాహం కొరకు ఒక మాట, వారి జాగ్రత్త కొరకు ఒక చిన్న మాట చెప్పేస్తే సరిపోతుంది. కాబట్టి మనిషి ఎప్పుడైతే తప్పు చేస్తున్నాడో, అందుకని కయీను హేబెల్ విషయంలో చూసినప్పుడు హేబెలుతోటి ఏమి మాట్లాడినట్టు కనపడటం లేదు. అతని అర్పణను స్వీకరించాడన్నట్లు కనిపిస్తుంది. మరి మాట్లాడింది ఎవరితోటి? కయీనుతోటి. ఎక్కువ ఎవరితో మాట్లాడాడంటే ఈ అధ్యాయంలో కయీనుతోటి మాట్లాడాడు. ఆయన ఇద్దరి అర్పణలు తీసుకోవడానికి వచ్చాడు, ఇద్దరిని కలవటానికి వచ్చాడు, ఇద్దరితోటి మాట్లాడటానికి వచ్చాడు, ఇద్దరితోటి ఆయన యొక్క సంతోషాన్ని పొందుకోవటానికి వచ్చాడు. కానీ హేబెల్ దగ్గరికి వచ్చినప్పుడు అతని అర్పణను తీసుకొని వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తుంది. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. రెండే మాటలు రాస్తుంది. ఒక మాట హేబెలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడని, రెండో మాట కయీను యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదని చెప్పేసి. మరి ఎవరైతే అర్పణను ఆయన లక్ష్య పెట్టాడో అతడు సంతోషంతో వెళ్ళిపోయాడు. ఎవరి అర్పణనైతే అతను లక్ష్య పెట్టలేదో అతని ముఖం చిన్నపోయింది. చిన్నపోయిన తరువాత మాట్లాడేటువంటి అధికారం కలిగి ఉన్నటువంటి వాడు, అడగటానికి అర్హత కలిగినటువంటి వాడుగా కయీను కనిపిస్తున్నాడు. ఎవరి మీదన్నా ఒక నేరం ఉన్నది, లేదా ఎవరన్నా మరొకరి మీద నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేరం మోపుతున్నారు. ఇది ఆ చిన్నగా ప్రారంభమైపోయి ఎవరో ఇంట్లో ఉన్నవారో, పొరుగున్నవారో, సమాజంలో ఎవరో సహాయం చేయలేకపోతే బలమైనటువంటి సహాయము ఎక్కడ దొరుకుతుందంటే కోర్టులో దొరుకుతుందని చెప్పి కోర్టుకు వెళ్ళిపోయారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ జడ్జి కూర్చొని వింటా ఉంటాడు. నువ్వేం చెప్తున్నావు? సరే వింటా. నువ్వేం చెప్తున్నావు? వింటా. మరలా రేపురా, 15 రోజుల తర్వాత రా, 3 నెలల తర్వాత రా,
6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, ఇలాగ కొన్ని విషయాలైతే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఇవి దాటిపోతున్నాయి. వింటున్నాడు. ఎందుకు? నా కంప్లైంట్ అని చెప్పినప్పుడు వినడానికి జడ్జి అక్కడ కూర్చొని అన్నాడు. దేవుడు కూడా కయీను విషయంలోకి వచ్చినప్పుడు వినటానికి ఆయనకు దగ్గరకు ఉన్నాడు. నీ కంప్లైంట్ ఏంటి చెప్పంటున్నాడు, నీ సమస్య ఏంటి నాకు చెప్పంటున్నాడు. మరి హేబెలు చూస్తున్నట్లయితే ఆయన దేవుని ద్వారా ప్రసన్నతను పొందుకున్నాడు గనుక వెళ్ళిపోయాడు. బహుమానం తీసుకునేవాడు అట్లా వస్తాడు, బహుమానం తీసుకుంటాడు, నిలబడతాడు, ఫోటో ఇస్తాడు, స్టేజ్ మీద వెళ్ళిపోతాడు. బహుమానం పొందుకున్నవాడు ఎక్కువసేపు మాట్లాడు, ఏం మాట్లాడు, ఇకలే మాట్లాడుతుంటే ఒక నిమిషం మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడతారు అని అడుగుతారు, అంత మట్టికి. కానీ ఎవరి మీద అయితే కంప్లైంట్ ఉన్నదో, ఎవరికైతే కంప్లైంట్ ఉన్నదో ఆ వ్యక్తికి మాట్లాడే అవకాశము దేవుడు ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి కయీను ఇప్పుడు దేవుడితోటి మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. కయీను దేవుడితో మాట్లాడుతున్నాడు. యెహోవా కయీనుతో, నీకు కోపం మేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఈ చివరి మాట ఉన్నది కదా, ఈ చివరి మాట కయీను కనిపెట్టలేదు. ఏమిటా మాట? నీవు ఏలేదవు దేనిని? పాపముని ఏలేదవు. ఓకే, ఆదాము హవ్వలతో ఏం చెప్పాడు? మీరు భూమిని స్వతంత్రించుకొనండి, దానిని ఏలమని చెప్పాడు. భూమిలో ఉన్న వాటన్నిటిని కూడా ఏలమని చెప్పాడు. ఇప్పుడు కయీనుతో ఏమంటున్నాడంటే, నీవు పాపమును ఏలమని చెప్పాడు. అది వాకిట పొంచున్నది. ఓకే, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఈ వాంఛ అనేటువంటి మాటను ఆదాము హవ్వ దగ్గర మనం చూస్తున్నాం. ఆదాము హవ్వ దగ్గర ఓకే, నీవు వేదనతోనూ నీ సంతానమును కంటావు, ఆ పురుషుని ఎడల నీకు వాంఛ కలుగును. అంటే నీకు కోరిక కలుగుతుంది, కానీ అతడు నీకు దూరం అవుతాడు. ఇప్పుడు పాపం గురించి ఏం చెప్తున్నాడంటే, పాపము ఒక మనిషిని పట్టుకోవాలని వాంఛ కలిగి ఉన్నది, దాని కోరిక. దానికి ఎవరు దొరికిపోతే దానితో పాటు అది నివసించిపోతుంది, ఆ వ్యక్తితో పాటు అది పని చేపిస్తుంటది, పాపం అనేటువంటి పని చేపిస్తుంటది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, పాపమునకు నీ ఎడల వాంఛ కలుగును. అంతేనా? వాకిట పాపము పొంచుండును, నీ ఎడల దానికి వాంఛ. నీకు పాపం ఎడల వాంఛ అంటలేదు. నువ్వు పాపము చేయడానికి పరిగెడతావో, నువ్వు పాపం చేయడానికి ఎక్కడ మార్గాలు దొరుకుతాయో చెప్పి నువ్వు ఆశపడుతున్నావు చెప్పడం లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, పాపము నీ దగ్గరికి రావాలని వాంఛ కలిగి ఆశపడుతూ ఉంటది. అయితే నువ్వేం చేస్తావంటే దాన్ని ఏల్తావని చెప్పాడు. అంటే నేను చెప్పినట్లుగా నువ్వు ఉండు, నువ్వు చెప్పినట్లుగా నేను చెయ్యను. పాపము చెప్పినట్లుగా మనం చేసినట్లయితే మనం పాపలం అయిపోతాం. మనం చెప్పినట్లుగా పాపం మన అధీనం ఉన్నట్లయితే మనం పాపాన్ని ఓడించిన వారమవుతాం. సో ఈ మాట పట్టించుకోలేదు ఆయన. 8వ వచనంలో కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాను. యెహోవా, నీ తమ్ముడైనటువంటి హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేస్తున్నది ఏమిటి? నీ తమ్ముని రక్తమో స్వరమో నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఇప్పుడు అంటున్నాడు ఏమిటి? శపింపబడిన వాడు ఎవరిని? కయీనొక్కడినే. ఆదాముతోటి సర్వమానవాళి శపించబడిందని చెప్పలేదు. నీ నిమిత్తమై
భూమి శపించబడినది, అది శాపగ్రస్తంగా మార్చబడేది. అది ఇప్పుడు ఏమంటున్నాడంటే నీ తమ్ముని రక్తము విషయంలో, ఓకే, నీ తమ్ముని రక్తం విషయంలో, ఓకే, ఆ నోరు, ఆ ఏమిటి, ఈ భూమి నోరు తెరిచిందట. ఈ భూమి నోరు తెరిచింది కాబట్టి నీవు శపించబడ్డవాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎందుకంటే ఆయన భూమిని సిద్ధపరిచేవాడు. ఇప్పుడు కయీను ఎవరంటే ఏం పని చేస్తాడు? భూమిని సిద్ధపరిచేవాడు. కాబట్టి ఆయన భూమిలోకి వెళ్ళి ఆయన విత్తనం విత్తుతున్నప్పుడు ఆయన శపించబడ్డవాడు కనుక విత్తనమునకు ఫలం ఇప్పుడు రావట్లేదు. నీవు చేసినటువంటి పని, ఓకే, ఇప్పుడు నీవు శపించబడిన వాడు కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. ఇక మీదట నీకు ఇయ్యదు. నువ్వు ఒకటి భూమి మీద ఉండవు ఇక మీదట. రెండవది, నీవు ఉన్నంతటి కాలంలో నువ్వు దాన్ని సేద్యపరిచేటప్పుడు అది నీకు సారము ఇక మీదట ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత అతనికి ఏమి ఆశ ఉన్నది? కయీనుకి ఇప్పుడు మిగిలింది ఏమిటి? భూమి సారం ఇవ్వటం లేదు. ఆయన భూమి మీద ఉండకుండా శపించబడ్డాడు. తర్వాత ఏం జరుగుతుందంటే దేశ దిమ్మరివై వెళ్ళిపోతున్నాం. అందుకు కయీను 13వ వచనంలో నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడి ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మెరనై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీను చంపినెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీను కనుగొని అతనిని చంపకుండానట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ఏదెనుకు తూర్పు దేశంలో నోదు దేశంలో కాపురము ఉన్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? ఆయన యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. అతనే అంటున్నాడు, నీ సన్నిధిలో నేను ఉండకుండా నువ్వు నన్ను తరిమివేస్తున్నావు అంటున్నాడు. దేవుడు అతని సన్నిధి నుండి, దేవుడితో కయీన్ని తన సన్నిధి నుంచి దూరం చేయలేదు. దేవుడు తన సన్నిధి నుండి ఎవరిని కూడా దూరం చేయలేదు. ఆదము హవ్వలు తోట నుంచి దూరమయ్యారు కానీ దేవుని సాన్నిధ్యం నుంచి దూరము కాలేదు. ఒకవేళ అయినట్లయితే యెహోవా దయ వల్ల నేను సంతానమును సంపాదించుకున్నానని హవ్వ చెప్పదు. వాడిని చూసుకోవడానికి దేవుడు అక్కడ ఉన్నాడు. హవ్వకు అవసరం, ఇప్పుడు దేవుని యొక్క అవసరం ఉన్నది. దేవుడు తన దూతలను ఎక్కడ, ఎలా, ఎందుకు పెడతాడు, ఏ రూపంలో పంపిస్తాడో, ఎలా సహాయపడతాడో మనం కనిపెట్టలేం దాన్ని. కానీ ఒంటరిగా విడిచిపెట్టేవాడు మాత్రము దేవుడు కాదు. కయీను హేబెలు పిలిచినప్పుడు కూడా ఆయన దిగి వచ్చిన వాడు. కోపం ఉన్నట్లయితే రాకుండా ఉండేవాడు. నేను ఇక రాను అని చెప్పినట్లయితే ఇక ఆయన భూమిని కలుగజేసే ఉద్దేశము, ఆ తర్వాత మనిషిని కలుగజేసే ప్రయోజనమేమి? నాకు కోపం ఉన్నది, నేను రాను, నీతో మాట్లాడను, నీ మాట వినను, నీకేమి చేయనంటే ఆ దేవుడికి మానవుడికి సంబంధమే తెంచేసుకున్నప్పుడు ఇక ఈ భూమి ఎందుకు అని దేవుడు ఎందుకు? ఆయన సంబంధం తెంచుకోలేదు. ఆయన సంబంధం తెంచుకోక మానవుడు ఎప్పటికైనా తిరిగి నా దగ్గరకు వస్తాడు, నా గురించి నేర్పిస్తాడు, తన సంతానానికి నేర్పిస్తాడు, నన్ను ప్రేమించే విధముగా ఆయన మారుతాడు, తన సంతాన్ని మార్చుకుంటాడని ప్రతి ఒక్కరి విషయంలో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కయీను హేబెల్ విషయంలో చూస్తున్నప్పుడు హేబెల్ అయితే చంపబడిపోయాడు. కానీ కయీనుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన భారము, ఆయన దిగులు చెందిపోయి, ఆయన కలవరం చెందిపోయి నా శిక్ష నేను భరింపలేనంతది అని చెప్తున్నాడు. మరి అదే మాట మనం చూసినట్లయితే శోధన సహించగలిగినంతే దేవుడు కలుగజేస్తాడు, దానికంటే ఎక్కువ కలుగజేయడని చెప్పాడు. సో కయీను యొక్క శిక్ష, కయీను ఇప్పుడు ఏమన్నాడంటే నా శిక్ష నేను భరించలేనంత, అంటే ఎక్కువైపోయిందా, సరే తగ్గిస్తాలే అని చెప్పాడు దేవుడు. నీకు ఒకవేళ ఎక్కువైంది అనిపించినట్లయితే నేను తగ్గిస్తాను. ఇక్కడ కూడా తను తాను తగ్గించుకున్నాడు దేవుడు.
ఇక్కడ కూడా తన దయను చూపించాడు, తన కనికరము చూపించాడు, తన జాలి చూపించాడు, తన ప్రేమను చూపించి ఆయన నేను చచ్చిపోతాను, నన్ను ఎవడని చంపేస్తాడు. ఇది కయనుకున్న బాధ. నన్ను ఎవరో ఒకరు చంపేస్తారంటే నిన్ను చంపకుండా నేను ఒక గుర్తు వేస్తాను నీ మీద, నిన్ను చంపకుండా నీ మీద ఒక గుర్తు వేస్తా నేను. ఆ గుర్తుతోటి ఎవరు కూడా నిన్ను చంపరు. మరి ఇంత చేసినప్పుడు దేవుడు రెండో మాట ఏమన్నాడు? ఎవరైనా నిన్ను చంపితే వాడికి నేను 7 అంతల పనిష్మెంట్ నేను ఇస్తానని చెప్పాడు. ప్రతిదండన 7 అంతలు చేస్తానని చెప్పాడు. ఇంత చెప్పినప్పుడు కయీను ఏం చేయాలంటే, ప్రభువా నాతోటి తప్పు జరిగింది, నన్ను క్షమించు, నేను ఎక్కడికి పోను, నీ దగ్గరే ఉంటానని చెప్పాలి. కానీ రాలేదా మనస్సు. ఆ మనస్సు రాక నువ్వు చెప్పావు కదా దేశదిమ్మరైపోతావు, నేను దేశదిమ్మరికి వెళ్ళిపోయాడు. యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయి తూర్పు దిక్కుల్లో నోదు దేశములో, ఈ నోదు ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఒకవేళ ఏదేనుతోటే ఆరంభమైతే ఈ నోదు దేశము ఎక్కడి నుంచి వచ్చింది? ముందుకు వెళ్దాం, మనకు దొరుకుతుంది అది. ఓకే, 17వ వచనం. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకును పేరు పెట్టాను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహలేలును కనెను. మహుయేలును కనెను. మహుయేలు మతుషేలును కనెను. మతుషేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వాళ్ళు ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు శిల. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు. అతని సితారను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. మరియు శిల తుబల్ కయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లన్నింటినీ చేయవాడు. తుబల్ కయీను సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ శిల, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతల ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసమో 77 అంతలు వచ్చును అనెను. 7 అంతల ప్రతిదండన, ఇది తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఓకే, ఏం చేశాడు ఇప్పుడు? నా లెమెకు ఏం చేస్తున్నాడు? ఒకరిని చంపేశాడు, ఇంకో చిన్నవాడిని కొట్టేశాడు, అంతే కదా? 2 ఓకే, ఒకరిని గాయపరిచాడు. ఆయన్ని గాయపరిచినందుకు ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై పడుచువాన్ని చంపితిని. 2 హత్యలు చేశాడు ఈయన. ఇప్పుడు 2 హత్యలు చేసి తన భార్యలతో ఏమంటున్నాడు? ఓ ఆదా, ఓ శిల, ఆలకించండి. ఏం ఆలకించాలంటే, కయీను కొరకు అతన్ని చంపిన వాడికి 7 అంతల ప్రతిదండన ఉంటే లెమెకును చంపిన వాడికి 77 అంతలు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఈ మాట దేవుడు చెప్పలేదు, తనకు తాను చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. అంటే కయీను యొక్క మాట, ఆ వార్త అందరికీ తెలిసిపోయింది. ఏమి తెలిసిపోయిందంటే, ఆయన చంపేవాడికి 7 అంతల పనిష్మెంట్ ఉందని చెప్పేసి అందరికీ తెలుసు. సో కయీను ఎవరు చంపొద్దు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎవరు కయీనును చంపలేదు. ఇప్పుడు ఈ మాట లెమెకు దాకా వచ్చేసింది. లెమెకు అంటున్నాడు, కయీనును చంపిన వాడికి 7 అంతల ప్రతిదండన అయితే లెమెకును చంపిన వాడికి 77 అంతలు అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? చాటింపేస్తున్నాడు. ఈయన అందరికి చాటింపేస్తున్నాడు. ఈయన చాటింపేస్తుంటే సరే, ఇప్పుడు ఈయన భార్యలు 2 కూడా వెళ్ళి చెప్తున్నారన్నమాట, మా ఆయన్ని ఎవరేం చేయొద్దు, ఒకవేళ చంపేస్తే మాత్రం జాగ్రత్త, 77 అంతల పనిష్మెంట్ వస్తుంది. ఆయన పిల్లలు కూడా అదే చెప్తున్నారు, మా నాయన్ని ఏం చేయొద్దు. ఓకే, ఇది తనకు తాను పలుకున్నటువంటి మాట. సో ఈ హత్యల్లో దేవుడికి ఎటువంటి సంబంధము లేదు. కయీను బాధపడ్డాడు. ఏమని? నా పనిష్మెంట్ నేను భరించే దానికంటే ఎక్కువగా ఉన్నది, అది కష్టం అని చెప్పాడు దేవుడు. కయీనుకు కష్టం అంటే దేవుడు ఏమన్నాడంటే, నీవు భరించగలిగినంతే నీకు ఇస్తాను. నేను అధికమైనటువంటి భారము నీ మీద నేను మోపినట్లయితే నేను కనికరము లేని వాడనవుతాను.
నువ్వు నా దగ్గరకు వచ్చి బాధపడ్డావు, నీ బాధ చెప్పుకున్నావు. ఏమని చెప్పుకున్నావు? ఇది నా వలన కాదు అని చెప్పుకున్నావు. అప్పుడు నేనేం చేయాలి? నేను కనికరము గలవాడిని గనుక, నేను జాలిపడేవాడిని గనుక, నేను దయగలవాడను గనుక, నేను ప్రేమ గలవాడను గనుక, నేను క్షమించేవాడను గనుక నీ విషయంలో ఇప్పుడు నేను తగ్గింపును తీసుకొస్తాను. ఇంత చాలా అంటే ఇంత చాలా అని చెప్పాడు ఆయన. వారిద్దరు సంభాషణది. కైనప్పుడు సంతోషంతో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? 2 విషయాలు దేవుడు చెప్పాడు. ఒకటి, నిన్ను చంపిన వాడికి 7 పనిష్మెంట్ అని చెప్పాడు. రెండవది గుర్తు, నిన్ను ఎవరు చంపకుండానట్లుగా నీ మీద ఒక గుర్తు వేస్తాను. దేవుడు గుర్తు వేశాడు కాబట్టి ఎవరు చంపలేరు. ఆయన ఒక పాపి ఆయన దగ్గరకు వచ్చేసి మొరపెట్టుకున్నప్పుడు ఎంతటి నేరమైన, ఎంతటి ఘోరమైన కూడా దేవుడు క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడు, ఆయన దయగలవాడు. కానీ లెమెకు విషయంలో అది కనిపించలేదు. 25వ వచనంలోకి వెళ్తున్నాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనెను. కయీను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఇక్కడ యెహోవా నామములో ప్రార్థన చేయటం ఆరంభమైనది. సరే, హేబెలు వంటి గుణము కలిగిన ఒక మానవుడు అంతకాలం తర్వాత మరలా పుట్టాడు. హేబెలు వంటి గుణము కలిగినటువంటి 6వ వచనంలోకి వెళ్తున్నాం. ఆదాము వంశవళి, ఆదాము యొక్క వంశవళి గ్రంథము ఇదే. 5వ అధ్యాయం 6వ వచనం కాదు, 5వ వచనంలోకి వెళ్దాం. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. మగవాణిని గాను ఆడదాని గాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాడు. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాను. షేతును కన్న తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు 90 సంవత్సరముల బ్రతికి కైనానును కనెను. కైనాను కనిన తరువాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కైనాను 70 ఏండ్లు బ్రతికి మహలేలును కనెను. మహలేలును కనిన తరువాత కైనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కైనాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. మహలేలు 60 ఏండ్ల వాడు 65 ఏండ్లు బ్రతికి ఎరదును కనెను. ఎరదును కనిన తరువాత మహలేలులో 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరదు 120 ఏండ్లు 2 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఎరదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. మెతుషెల 180 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతుషెల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలో మన పని విషయంలోనూ అతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకొని అతనికి నోవహు అను పేరు పెట్టాను. లెమెకు
నోవహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 777 ఏండ్లు, అప్పుడతడు మృతి పొందెను. నోవహు 600 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపెతును కనెను. ఇది ఆదము యొక్క వంశావళి. ఇది ఆదము యొక్క వంశావళి. ఈ వంశావళిని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి కయీను యొక్క వంశావళి ఉన్నది. తరువాత ఈ మిగిలినటువంటి సంతానం అందరి యొక్క వంశావళి కూడా మనకు కనిపిస్తున్నది. కొన్ని దేశముల పేర్లు మనకు ముందుగా కనిపిస్తాయి. కొన్ని దేశముల పేర్లు, ఇప్పుడు నోదు అనేటువంటి దేశం ఉంది కదా, ఈ నోదు అనేటువంటి దేశంలో అతడు వెళ్ళాడు. షినారు దేశంలో అతడు వెళ్ళాడని చెప్పేసి, మరి ఎవరు లేనప్పుడు అక్కడ దేశం ఎక్కడి నుంచి వచ్చింది? ముందుగా మనుషులు లేనప్పుడు దేశము ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎప్పుడైతే ఈ లేఖ రాయబడుచున్నదో, ఎప్పుడు రాయబడుతున్నది ఇది? అబ్రహాం యొక్క సంతానము కనాను దేశం విడిచిపెట్టేసి ఐగుప్తులకు వెళ్ళి, ఐగుప్తులో బానిసత్వంలో 430 సంవత్సరాలు గడిపి తిరిగి వారు అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు, ఈ 40 సంవత్సరముల కాలంలో సీనాయి పర్వతం మీద ఆ అరణ్యంలో దేవుడు ఈ ధర్మశాస్త్రమును మోషేకిస్తున్నాడు. ఇది రాయబడినటువంటి సమయం ఆది కాండము ఆదము సమయంలో రాయలేదు. ఆది కాండము ఆదము సమయంలో రాయలేదు. ఇది ఆది కాండము ఎప్పుడు రాస్తారు అనంటే మోషే సమయంలో రాశారు. మోషే సమయంలో ధర్మశాస్త్రం, ఇది పంచకాండములో ధర్మశాస్త్రంలో మొదటి కాండం. ఇది ఈ మొదటి కాండము ఎవరికి ఇచ్చారు అనంటే దేవుడు మోషేకి ఇచ్చాడు. మనకేం అర్థమవుతుంది? దేవుడు 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇచ్చాడని చెప్పి 10 ఆజ్ఞలు మాత్రమే ఇవ్వలేదు. ఈ ధర్మశాస్త్రమును రాసిన వాడు ఎవరు అనంటే మోషే. మనం అంటాం ఈ మాట, యూదులు అంటారు ఈ మాటను, ఇస్లామీలు కూడా అదే మాట మాట్లాడతారు. ఎవరిచ్చారు ధర్మశాస్త్రం అంటే మోషే ఇచ్చాడని చెప్పేసి అంటారు. ఓకే, సో ఈ మాటలన్నీ కూడా నిర్గమకాండము ఆయన చిన్నవాడుగా ఉన్నప్పుడు, ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టక ముందుగా ఉన్నటువంటి కథ. మోషేకి ఎలాగ తెలుసు? మోషే తన జీవిత చరిత్రను రాసుకుంటున్నాడు. ఈ మోషే జీవిత చరిత్ర రాసుకున్నాడు. కానీ దానికి ముందుగా కనాను దేశంలో ఎలాగ వెళ్ళి నివసించారు, కనాను నుంచి ఐగుప్తు దేశంలోకి ఎలాగ వెళ్ళారు, ఐగుప్తు దేశం నుండి ఇప్పుడు ఎలాగ విడిపిస్తున్నానో ఇవన్నీ కూడా దేవుడు మోషేకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో పంచకాండములలో మొదటి కాండము ఆది కాండము ఆదము సమయంలో, ఏదైనా తోట సమయంలో రాసింది కాదు. ఇది సీనాయి పర్వతం మీద రాసినప్పుడు అక్కడ షినారు దేశము ఉన్నది, అక్కడ నోదు దేశం అప్పటికి ఉన్నది. ఎక్కడికి వెళ్ళాడంటే తూర్పు దిక్కు వెళ్ళాడు. తూర్పు దిక్కుని ఎక్కడంటే నోదు అనే దేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళి నివసించాడు. తర్వాత వచ్చింది పేరు అది. ఓకే, ఆదము హవ్వల పిల్లలు మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు ఇలాగా స్ప్రెడ్ అవ్వకుండా వెళ్తున్నారు వారు. ఇందులో లిస్టులో మొదటి వారు కనిపించారు మనకి కయీను, హేబెలు కనిపిస్తున్నారు. వారిద్దరు లిస్టులో కనిపిస్తున్నారు. ఆ తర్వాత లిస్టులో మరలా ఎవరు కనిపిస్తున్నారు? ఏనోషు, షేతు కనిపిస్తున్నారు. అక్కడ నుంచి మరలా వారి వంశావళి ముందుకు వెళ్తూ ఉన్నది. వారందరూ కూడా గుంపులుగా అట్లాగా వెళ్తున్నారు. ఓకే, సో ఈ దేశంలో పేర్లు ఒకవేళ ఎప్పుడన్నా మనకి వినిపించినట్లయితే ఆ దేశములు ఇంతకు ముందుగా ఉన్నవి కావు. వారు అక్కడికి వెళ్ళారు, నివసించారు. ఈ దేశం అయితే నోద్ అనేటువంటి దేశము కయీను కట్టుకున్నది మాత్రం కాదు. కయీను కట్టుకున్నది. అతడు ఏమైపోయాడు? దేశ దిమ్మరి కదా, దేశ దిమ్మరి అయిపోయాడు కదా. దేశ దిమ్మరి అయిపోయి ఎప్పుడుకో వచ్చేసి అక్కడికి వచ్చి ఆగాడు. దేశ దిమ్మరి అంటే ఒక చోట ఉండేవాడు కాదు. అతడు మొదట దేశ దిమ్మరి. ఒకవేళ అలా కాకపోతే దేవుడు పలికిన మాట నెరవేర్చబడదు. ఆయన దేశ దిమ్మరిగా వెళ్ళకపోతే దేవుడు చెప్పిన మాటకి అసలు వెయిట్ ఏమున్నది? నేను చెప్తున్నా ఇలాగే జరుగుతుంది అని చెప్పారు. అది అలా జరగకపోతే మనకు విలువ ఉండదు. ఆ మాట జరగకపోతే మనకు విలువ ఉండదు. మన నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చబడితే మనకు విలువ. మన నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చబడకపోతే ఈ అన్ని గాల్లో మాట్లాడతాడు ఈయన చెప్తారు.
దాని నెరవేర్పు వచ్చినప్పుడు దానికి విలువ ఉన్నది. సో దేవుడి నోట్లోంచి వచ్చినటువంటి మాట, నీవు దేశ దిమ్మరు అవుతావు అని చెప్పేసి అది నెరవేర్చబడాలి. అయితే ఆయన ఒక బేస్ పెట్టుకున్న లాస్ట్లో. ఏమిటా బేస్ అనంటే, నేను నోదనటువంటి దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ నివసించిపోయాడని చెప్పేసి. ఆ దేశంలో నివసించాడు. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే, ఇక్కడి నుంచి ఒకటి తరిమేస్తే, అక్కడి నుంచి ఒకటి తరిమేశారు ఆయన్ని. శిక్ష ఉన్నది కదా ఆయన మీద. శిక్ష ఉన్నది కాబట్టి శిక్ష నెరవేర్చబడాలి అనంటే కయీను ఘనముగా ఎక్కడ నిలబడలేదు. దేశ దిమ్మని అనంటే అర్థం ఏంటంటే, అతడు తరిమివేయబడతారు. నా దగ్గర ఉండి ఒక పో అంటారు. ఆయన మీద ఒక గుర్తున్నది. ఆ గుర్తు కనిపిస్తున్నది. అది నుదుటి మీద ఉన్నదో చేతి మీద ఉన్నదో ఎక్కడుందో మనకు తెలియదు. ఒక గుర్తు ఉన్నది. ఆ గుర్తు కనిపించినప్పుడు ఈ వింతైనటువంటి గుర్తు ఏమిటి అని చెప్పానంటే, ఫలానా జరిగింది, ఆ రోజు మా తమ్ముడిని చంపేశాను నేను. తమ్ముడిని చంపేసినప్పుడు దేవుడు వచ్చేసాడు, నాతో మాట్లాడాడు, నాకు పనిష్మెంట్ ఇచ్చాడు. మరి నేను దేవుడితో అడిగినప్పుడు అన్నాడు, ఎవరైతే కయీను చంపుతారో వారికి 700 పనిష్మెంట్. అయ్యా ఒక పని చేయి, ఇగో మూట బియ్యం తీసుకో, ఇగో ద్రాక్ష గెల తీసుకో, ఇగో అప్పం తీసుకో, ఇదిగో నువ్వు బయలుదేరిక మమ్మల్ని వదిలిపెట్టేసి ఇంకో దేశంలోకి వెళ్ళుండు. నువ్వు ఎక్కడుంటావు, ఏదో ఒకటి చేస్తారు ఎవరో ఒకరు, నీ కోపం వస్తుంది, నువ్వు చంపేస్తావు ఎవరో ఒకరిని. మళ్ళీ ఏమంటే గుర్తు చూపిస్తావు మాకు. ఎందుకయ్యా, మాకు నీకు ఎక్కడితోటి చాలు, వెళ్ళిరాపు అంటారు. సో కయీను దేశ దిమ్మరైపోయాడు కాబట్టి ఎవరు అతనిని చేర్చుకోరు. ఎవరు చెప్పారు ఈ మాట, నువ్వు దేశ దిమ్మరు అవుతావని? దేవుడు చెప్పాడు. ఆయన చెప్పింది నెరవేర్చబడకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆ తీర్పులో ఆయనకి విలువేమన్నది? దేవుడికి ఏమన్నది విలువ? నిత్య మరణము నిత్య జీవం ఒకటి చెప్పాడు కదా దేవుడు. ఆ నిత్య మరణం అనేది సంభవించకపోతే ఈ నిత్య జీవులోకి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు అన్ని ఒట్టి మాటలే చెప్పావా? మరి నిత్య మరణం ఏది, నిత్య పనిష్మెంట్ ఏది? అక్కడ ఆ దేవుడికి విలువ ఉండదు. కాబట్టి దేవుడు పలికిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. అందుకు ఆయన దేవుడు అవుతాడు. సో కయీను విషయంలో ఇచ్చినటువంటి ఆ తీర్పులో ఇప్పుడు కయీనుకి దేశ దిమ్మరి కాబట్టి ఆయన పనిష్మెంట్ గా అటు ఇటు తిరుగుతూ వెళ్ళాలి. ఎవరు అతన్ని చేర్చుకోరు. ఇప్పుడు లెమెకు దగ్గరికి వెళ్తున్నా, లెమెకును ఎవరైనా చేర్చుకుంటారా? ఎవరు చేర్చుకోరు లెమెకును కూడా. పోయిరాపో అంటారు అందరిని కూడా. ఆయన ఏమంటున్నాడు, నేను దాదాని, నేను రౌడీని ఏరియాకి అంటున్నాడు. సర్లే, మేము భయపడ్డాను రోజులు భయపడతాం, తర్వాత నువ్వు వెళ్ళిరాపో, నువ్వు వెళ్ళకపోతే మేమేకన్నా వెళ్ళిపోతాం, అతనితో మనకెందుకు రండి, మనం వెళ్ళిపోతాం. అలా ప్రజలందరూ ఒకరొకరు వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చేసి వారి దేశంలో వారు నివసించిపోతున్నారు అక్కడ. సో దేవుడు పలికినటువంటి మాటల్లో కఠినమైనటువంటి శిక్ష కనిపిస్తుంది. కఠినమైనటువంటి శిక్ష వెనకాల నిర్మలమైనటువంటి, ఇంకేమంటారు, కోమలమైనటువంటి, ఇంకేమంటారంటే మృదువైనటువంటి, సున్నితమైనటువంటి ఆయన మనస్సు కనిపిస్తుంది. ఈ కఠినమైనటువంటి శిక్ష వెనకాల ఆయన ప్రేమ కనిపిస్తుంది, ఆయన దయ కనిపిస్తుంది, ఆయన కనికరం కనిపిస్తుంది, ఆయన జాలి, ఆయన క్షమ కనిపిస్తుంది. ఆయన హృదయంలో మానవుడికి ఎంత చోటు ఉన్నదో కనిపిస్తుంది. కయీను హేబెలును చంపేసినా కూడా ఆ కయీను విషయంలో కూడా దేవుడు ఎందుకు కనికరం చూపిస్తున్నాడు అంటే, ఆయన పేరు కనికర సంపన్నుడు. ఎందుకు ఆయన దయ చూపిస్తున్నాడు? ఆయన దయగలవాడు. ఎందుకు ఆయన జాలి చూపిస్తున్నాడు? ఆయన జాలి గలవాడు కాబట్టి. ఆయన ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడంటే, ఆయన ప్రేమామయుడు కాబట్టి. ఆయన ఎవరిని దూరం చేసుకోడు, ఎవరిని ద్వేషించుడు. ఆయన అందరి మార్పు కోరిక ఎదురు చూస్తున్నాడు. కయీను, నీ మీద ఒక గుర్తు వేస్తున్నా, నీ వాకిట పాపమైతే పొంచి ఉన్నది, కానీ అది నీ ఎడల వాంఛగలిగి ఉంటుంది, నువ్వు దాన్ని వెళ్తావు అని చెప్తున్నాడు. నువ్వు దాన్ని వెళ్తావు అంటే కమాన్ యూ కెన్ డూ ఇట్ అని అర్థం. నువ్వు చేసావు, నిన్న అయిపోయింది. దేవుడు తనకు నేర్పిస్తా, నిన్న చేసావు అయిపోయింది, కానీ ముందుకున్నాడు, నువ్వు చేయగలవు. నువ్వు మనం ఫెయిల్ అయిపోయావు, ఇంకెప్పుడు నువ్వు పాస్ కావు అని చెప్పినట్లయితే అది డిస్కరేజ్మెంట్ అవుతుంది. లేదు, పోయినసారి ఫెయిల్ అయ్యావు కదా, నేను చెప్తున్నాగా, నువ్వు చదువుకో, జాగ్రత్తడు, నువ్వు చేస్తావు, నడువు ముందుకున్నాడు. 50 కాదు 60 కాదు నీకు 70 వస్తుంది, నడువు ముందుకున్నాడు, నువ్వు చేయగలవు అని చెప్పాలి. సో కాబట్టి కయీను విషయంలో దేవుడు ఏం చెప్తాడంటే, హేబెలును చంపేసావు కదా, అయిపోయింది.
పాపం అనేది నీ మీదకి వచ్చింది, నీ వాకిట పొంచున్నది కదా, అయిపోయింది. అది ఇప్పుడేం చేయాలంటే, నువ్వు వాకిట తెరిచేటప్పుడు నీ మీద అది పడటానికి వాంఛ కలిగి ఉంటే నో అని వెళ్ళిపోవాలి. నువ్వు చేయగలవు ఆ పని. అయితే కయీను ఏం చేస్తాడంటే ఆ పని చెయ్యలేదు. అతడు చేయగలడని దేవుడు అతనికి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు, కానీ ఆ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. అతడు ఇంకా దేశదెమ్మరిగా వెళ్ళిపోతున్నాడు. నా శిక్ష అధికమైపోయింది, తగ్గించు అన్నప్పుడు వెంటనే దేవుడు తగ్గించేశాడు. ఆయన కనికరాన్ని చూపించినవాడు, ఆయన దయను చూపించినవాడు, ఆయన జాలిని చూపించినవాడు. అదే ప్రేమని యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెవరు కాబట్టి వారిని క్షమించుము అని చెప్పేస్తున్నాడు. అంత ప్రేమ చూపిస్తున్నాడు. కొట్టిన వాడిని, తిట్టిన వాడిని, దూషించిన వాడిని, ఉమ్మివేసిన వాడిని, హేళన చేసిన వాడిని, గొడాలతో కొట్టిన వాడిని, అందరినీ కూడా క్షమించబట్టున్నాడు. నువ్వు నాకు ఎంత చేసినా కూడా నేను క్షమిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి 4 అధ్యాయాల్లో ఈరోజు మనం ఇక్కడ మన యొక్క ధ్యానాన్ని మనం ముగించుకుందాం. కనికర సంపన్నటువంటి దేవుని ఎడల మనమందరం కలిసి ప్రేమను కలిగిన వారమై, ఆసక్తి కలిగినటువంటి వారమై, ఆయన తట్టు చూసేటువంటి వారమై, నిజముగా ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు, ఎవరిని అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు. కనుక ఆ దేవాది దేవుని సన్నిధిలో మనల్ని సమర్పించుకుందాం. ప్రేమ గలవాడు, ఎన్ని తప్పులు జరిగినా, ఎన్ని పొరపాట్లు జరిగినా, ఎన్నిసార్లు పడిపోయినా కూడా నీతిమంతునిగా దేవుడిని పిలుస్తున్నాడు. కాబట్టి వాళ్ళు 7 సార్లు పడ్డా మళ్ళీ తిరిగి లేచి నిలబడతావు. కనుక నిన్ను జాగ్రత్త పరుచుకో. ఆ కృపను పొందుకోవటానికి, ఆ ప్రేమను పొందుకోవటానికి, ఆ జాలిని పొందుకోవటానికి, ఆయన దయాక్షమను పొందుకోవటానికి నిన్ను సమర్పించుకో. దేవుడిని ఆశీర్వదించును గాక. ఆమేన్.